టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రోటోకాల్ పై జన్మభూమి కార్యక్రమంలో రసాబస. పురపాలికలో ముగ్గులు వంటల పోటీలు నిర్వహించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ఎస్టీయూ ఆధ్వర్యంలో టీఎస్సీ నమూనా పరీక్ష. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులకు అన్నదానం చేసిన డాక్టర్ బాలాజీ కుటుంబ సభ్యులు. వార్తలను వివరాలు. పుంగనూరు మండలంలోని వనమల్దిలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రోటోకాల్ పై సభ రసబసగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎన్ని అభివృద్ధి పథకాలు ఇస్తున్నారు జనాలకి, కనీసం ఇవన్నీ అడ్డుకునే పనిలా. తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టి చెప్పండి. ఏమండి ఇది కొడతారా అని అట్లా కాదు, లేకపోతే ఏమిటి మరి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎందుకు కొత్తగా ఇన్ని రోజులు జన్మభూమి కార్యక్రమానికి ఎందుకు మీకు ఆ విధంగా అది ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు? ఏదో ఒక కారణం వల్ల మమ్మల్ని అటగించుకోవాలా, అది వాళ్ళ ముఖ్య లక్షణం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిండే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అటగించుకోవాలా. దయచేసి మీరంతా కూర్చోండి, ప్రోగ్రాం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈరోజు ఈ ఫిబ్రవరి నుంచి 2000 రూపాయలు చేశారండి మీకు అందరికీ. పెన్షన్ నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే వాళ్ళకందరికీ 2000. మరి ముఖ్యంగా ఇక్కడ పుంగనూరు రూరల్ పట్టణంలో మనం అంతా ఇల్లు కావాలనేసి చాలా బాధపడతా ఉంటారు జనాలు. అర్హులందరికీ అడిగిన వాళ్ళకందరికీ ఇల్లులు, ఏ పార్టీ అయినా సరే అర్హులైన వాళ్ళకందరికీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ప్రకటించమని చెప్పారు. కేవలం నేను
ఇక్కడ ఉండే సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకెళ్తాము అధికారుల దగ్గరికి అనేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ రోజు ఇక్కడ మీటింగ్ రావడం జరిగింది. 2వ తేదీ నుంచి ఇదే ద్వారంలో నన్ను అడ్డగించుకుంటూ వస్తా ఉన్నారు. అయినా ఎక్కడ లెక్క చేయడం ఉండదు, ఎక్కడ వెనకడు చేయడం ఉండదు. ఏదైతే మరి జగన్ గారి యాత్ర కోసం పోలీసు వాళ్ళని కూడా బందోబస్తుగా పెట్టి పంపించారు మన చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారి లక్షణం. మరి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యం కానీ, గూండాయిజం కానీ, రౌడీజం కానీ మీరందరూ భద్రంగా ఉండండి. ఇది ఇంకో సదువు అయిపోతుంది మీకు. పరుగులు తీసేటువంటి పెద్దలు తప్పుకొని అరే మా కొడుకు బాగా చేస్తున్నాడయ్యా, లేదా మా పిల్లోడు బాగా పెద్దలు చేస్తున్నాడయ్యా, వాడికి ఇవ్వండి అనే రోజులు కూడా ఉన్నాయి. చాలా మంది పెద్దలు తప్పుకొని మేమేదో విశ్రాంతి జీవితం గడుపుతాం, ఇంకా ఉత్సాహం ఉన్న వాళ్ళు చేయండి అని చెప్పేటువంటి రోజులు కూడా చాలా గ్రామాల్లో చాలా ఇందులో ఉన్నాయి. ఆ విధంగా పరిస్థితులు బట్టి పోవాలి. ఆ విధంగా కాకుండా మేము చెప్పిందే చట్టం, మేము చెప్పిందే ఇదేనే చెప్పడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. 20 పంచాయతీల్లో చూసాం. ఒకవేళ వాదోపవాదాలు జరిగాయి, చర్చలు జరిగాయి, మేము కాదని చెప్పడం లేదు, జరగాలి కూడా. అంతేగాని అరాచకంగా పోవడం అనేటువంటిది మంచిది కాదని, రాబోయే కాలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటూ, ఏదేమైనా ఇన్ని రోజులు కూడా ఈ వనమదిని పంచాయతీ గ్రామస్తులు కూడా ఒకవేళ పార్టీలు వేరైనా అన్నదమ్ముల్లాగా మనం చాలా విధంగా కలుసుకొని పోతున్నాం. ఎవరు ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా మనం అన్నదమ్ములుగానే బతకాలా. అవకాశాలు ఇచ్చేదానికి కానీ, అన్ని కులాలు కానీ, మతాలు కానీ అందరూ కూడా శాంతియుతంగా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వమే భవిష్యత్తులో అవసరమని మీరు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. మీకు కూడా భవిష్యత్తు చాలా ఉంది, వయసు ఉంది మీ నాయకుడికి. ఈ రాష్ట్రంలో అడ్డపడచ్చండి. మీ వయసు వచ్చిన తర్వాత మీ అనుభవం ఇంకా పెంచుకున్న తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తే ఆ రోజు మీరు గద్దెనెక్కి ఆ రోజు ఇవన్నీ మీ కార్యక్రమాలు ఏదో చేస్తారు. ఈ రోజు ప్రజలను అభినందించి మమ్మల్ని మా ప్రభుత్వాన్ని ముందుకు వేస్తే మీరెందుకు మా ముఖాలకు అడ్డుకులు వేస్తారు, మీరెందుకు అడుగులు మీద అడ్డుపడతారు అంటే ఈ కార్యక్రమాలు ప్రజలకు అందకూడదా, డిస్టర్బెన్స్ కావాలా, ప్రజల్లో భయంకరాలు లేపాలనా, ఏం మీ ఉద్దేశం అని ఈ సమావేశంలో అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి పెద్దలు మీరు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, కాబట్టి దయచేసి మీరు కూడా దూరం ఆలోచించండి, పరిస్థితుల గురించి ఆలోచించండి, భవిష్యత్తు ఆలోచించండి. ఈ కార్యక్రమాలను చేపట్టేదానికి మరి మీరు కూడా మీ వంతు కూడా సహకరించమని కోరుతూ. గ్యాస్ సిలిండర్ పేలి 3 గృహాలు దెబ్బతినడంతో పాటు సుమారు 40 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన శుక్రవారం రామసముద్రం మండలంలో చోటు చేసుకుంది. వివరాలకు వెళితే రామసముద్రం మండలంలోని పంచాయతీ కేంద్రమైన కుదురుచిమనపల్లె గ్రామానికి చెందిన ఆర్ ఈశ్వర్రెడ్డి ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పొలం పనులకు వెళ్లారు. అయితే వంటింటిలోనున్న గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో గాలి వెలుతురు లేకపోవడం వల్ల విద్యుత్ సరఫరా రావడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఈశ్వర్రెడ్డి గృహం పూర్తిగా దెబ్బతినడంతో పాటు పక్కనే ఉన్న రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలకు చెందిన గృహాలు దెబ్బతిన్నాయి. ఇందులో ఓ ద్విచక్ర వాహనం కూడా దెబ్బతింది. సమాచారం అందుకున్న రామసముద్రం తహసీల్దార్ రామచంద్రయ్య, ఎస్ఐ శివశంకర్, ఎంపీడీఓ మస్తాన్ వలీలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ప్రమాదం సంభవించినప్పుడు ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ పేలిన సమాచారం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి కుదురుచిమనపల్లె గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించడంతో పాటు వెంటనే వారికి పక్కా ఇల్లు మంజూరు చేయించడం, నష్టపరిహారం సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట రామసముద్రం మండల వైకాపా కన్వీనర్ భాస్కర్ గౌడ్, దిగోపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. అదే ఓపెన్ అయిపోతుంది కదా, గ్యాస్ వెళ్ళిపోతుంది బయట మనుషులు నింటే. మనుషులు నింటే
పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించుకున్నారు. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. పుడమికి, ప్రకృతికి, గో సంతతికి, సమాజంలో మనకు చేదోడుగా ఉన్నవారికి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశాన్ని కలిగించే పర్వం. భోగి నుంచి ముక్కనుమ వరకు వాడవాడల ఆనందోత్సవాలతో నిర్వహించుకునే ఈ వేడుక మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం సంక్రాంతి. భూమిని తల్లిగా ఆరాధించే తత్వం భారతీయులది. దీన్ని అనాదిగా పాటిస్తున్నాం. ఈ భావన సదా ఉన్నప్పుడు జాతి జాతిగా నిలుస్తుంది. ఈ భావ జాగృతికి ప్రతీకలు పండుగలు. వీటిలో అతి ముఖ్యమైనది మకర సంక్రాంతి. ఈ పండుగ భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలియజేస్తుంది. వ్యవసాయం జీవనాధారమైన ఈ దేశంలో రైతుకు, గోజాతికి ఈ పండుగ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో పుడమి, రైతు, నవధాన్యాలు, నవేంద్రప్రదేశ్ తదితర రంగ వల్లులతో ఈ పండుగ విశిష్టతను తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, లిట్యాప్ మాజీ చైర్మన్ ఎన్ రెడ్డప్ప, పాఠశాల డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ మంజులారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఏసు, దొరబాబు, భాగ్యలక్ష్మి, రెడ్డమ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ప్రకృతికి, పుడమికి అనుసంధానంగా ఈ సంక్రాంతి పండుగను మనం చేసుకోవడం చాలా తెలుగు పండుగలలో ముఖ్యమైనది. ఈ పండుగలో మనకు చేదోడుగా వాదోడుగా ఉన్న గోమాతను, ప్రకృతిని, పుడమిని అంతటిని కూడా మనం పూజించే సమయము. ఇలాంటి సంక్రాంతి పండుగ యొక్క సాంప్రదాయాలు, విలువల గురించి మనం విద్యార్థులకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి యొక్క చిత్ర ప్రదర్శనను మేము ఏర్పాటు చేసి వివిధ రకాల కాన్సెప్ట్స్తో ఇందులో ఉండే ప్రాముఖ్యాన్ని పిల్లలకు వివరించడం జరిగింది. మాకంటే కూడా పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు మరియు మన రెడ్డప్ప సార్ గారు కూడా ఇందులో దాగి ఉన్న విలువలను విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు మేము మరెన్నో నిర్వహించి విద్యార్థులకు సామాజిక స్పృహను, అవగాహనను కలిగిస్తాం. అదేవిధంగా పెద్దలు కోరిన విధంగా పట్టణంలో మన పాఠశాల విద్యార్థులు మరింత ముందుకు పోయే విధంగా కూడా మేము కృషి చేస్తాం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలను గత 15 సంవత్సరాలు కూడా మేము విద్యార్థులకు తెలియజేస్తూ పట్టణంలో మా పాఠశాల విద్యార్థులు ముందుండే విధంగా మేము కృషి చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. నా బుర్ర తింటున్నారు మీరు. ఒకసారి 130 అంటారు, ఇంకోసారి 39 అంటారు. అసలు నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు చెప్పవయ్యా. 130 రూపాయలు ఛానల్ వాళ్ళు అడగట్లేదు, అది కేబుల్ డిటిహెచ్ వారి మంత్లీ రెంటల్ ఫీజు. అది అందరు కట్టాలి. ఎందుకు కట్టాలి? ఈ 130 రూపాయలకు మీకు చాలా ఛానల్స్ వస్తాయి. దానిపైన మీకు నచ్చిన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మరి మా ఫేవరెట్ స్టార్ మా ఛానల్స్ అదే స్టార్ వాల్యూ ప్యాక్. చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, మే ఐ? 130 రూపాయలు మీ ఫీజు కదా. కూల్. ఇంకా 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కదా. ఇందులోనే స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా గోల్డ్, నేషనల్ జియోగ్రఫిక్, స్టార్ స్పోర్ట్స్. సూపర్ అచింటూ. అందులో ఫుట్బాల్, కబడ్డీ, ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి. మరింకే కావాలి? ఏ గడిలో పుట్టాడండి మెడికల్ మిరాకిల్? మీ 130 రూపాయలతో పాటు 39 రూపాయలు స్టార్ వాల్యూ ప్యాక్ కోసం మొత్తం 169 రూపాయలు. కూల్ కదా? మంత్లీ కేబుల్ డిటిహెచ్ ఫీజు చెల్లించాక మీకు కావాల్సిన ఛానల్ లేదా ప్యాక్ తీసుకోండి. నిజంగా ఇది నిజమే. కూల్ కదా? తిరిగి వార్తలకు స్వాగతం. తిరుమలకు పాదయాత్ర ద్వారా వెళుతున్న భక్తులకు పుంగనూరుకు చెందిన రెడ్డి భాస్కర్, డాక్టర్ బాలాజీ అన్నదానం చేశారు. కర్ణాటక రాష్ట్రం సోమయాజులపల్లి ప్రాంతం నుండి పుంగనూరు మీదుగా తిరుమలకు కాలి నడకన వెళుతున్న భక్తులకు శుక్రవారం హనుమంతరాయన్ దిన్నె వద్ద అన్నదానం చేశారు. కార్యక్రమంలో రాజశ్రీ, లావణ్య, సాయిరాం, రెడ్డమ్మ, కీర్తి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం డిఎస్సి నమూనా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎస్టీయు జిల్లా గౌరవ అధ్యక్షులు సురేంద్రబాబు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్ష ఎస్టీయు ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. ఆఫ్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరై తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుని
డిఎస్సి ప్రధాన పరీక్షకు సన్నద్ధులు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, రెడ్డెప్ప, అయూబ్ ఖాన్, మోహన్, వెంకటరమణారెడ్డి, ప్రభాకర్, నరేంద్ర, శంకర, సుధాకర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 13/1/2019 పొంగనూరు బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు డిఎస్సి ఎస్జిటి తెలుగు నమూనా పరీక్షను ఎస్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ పరీక్షను ఆఫ్లైన్ పద్ధతిలో నిర్వహించబడును. కావున పొంగనూరు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్జిటి అభ్యర్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకొని రాబోయే డిఎస్సిలో మంచి ఫలితాలు సాధించాలని కోరుతున్నాం. జిల్లా ఎస్టీయూ ఆధ్వర్యంలో పొంగనూరులో నిర్వహించనున్న డిఎస్సి మోడల్ పరీక్ష విజయవంతం చేయాలని చెప్పేసి పొంగనూరు ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా డిఎస్సి అభ్యర్థుల్ని వాళ్ళ సామర్థ్యాల్ని వచ్చే డిఎస్సిలో నిరూపించుకునే విధంగా ముందుగా ఈ యొక్క పరీక్షను నిర్వహిస్తున్నాము. డిఎస్సిలో ఈసారి ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు ముందుగానే అభ్యర్థులు వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కావున 9 గంటలకు ముందే అభ్యర్థులు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పొంగనూరు బిఆర్ బసవరాజ ఉన్నత పాఠశాల యందు చేరుకొని ఈ యొక్క పరీక్ష జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ డిఎస్సి నమూనా డిఎస్సి అనేది గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఈసారి కూడా నిర్వహిస్తున్నాము. తప్పక ఈ పొంగనూరు డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ హాజరై మీ నైపుణ్యాలను మీ యొక్క సామర్థ్యాలను పరీక్షించుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరీక్ష నందు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ తప్పకుండా ఉదయం 9 గంటలకే హాజరయ్యి మీ పేర్లను నమోదు చేసుకునేసి. జన్మభూమి మా ఊరు ముగింపు కార్యక్రమం సందర్భంగా శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో పోటీలు జరిగాయి. మొదట కార్యాలయ ఆవరణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలతో పాటు కొత్త ఇండ్లు, మేలుపట్ల మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కాంతమ్మ, శిల్ప, మాధురి, సుశీలమ్మలు వ్యవహరించారు. సంతోషాలే వెలుగు పంచే కాంతులే చీకటి చెరిపే
మహిళలు రుచికరంగా వంటలు చేశారు. న్యాయ నిర్ణేతలు డాక్టర్ సరళ, డాక్టర్ సంగీత, మాధురి, మంజురాలు వ్యవహరించారు. అయ్యారే బూరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారే బూరెలిల్ల ఒకోరే అరిజలుల్ల ఏల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಒಪ್ಪೇಣಿ ಕೋಣಿಯಿಂದು ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಒಪ್ಪೇಣಿ ಕೋಣಿಯಿಂದು ಬಲೇದಿ ಲೇದಿ ಮುಂದು ఏళ్ళలాగే విందు దివాగ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్కలాగే ముందు అనంతరం కమిషనర్ లోకేశ్వర్ వర్మ సమావేశం నిర్వహించి గెలుపొందిన వారికి నగదు బహుకరించారు. మనకి ఇప్పుడు లభించేటటువంటి ప్రతి పదార్థం కూడా ఆవు పాల దగ్గర నుంచి పాలు ప్రతి పదార్థం కూడా అన్ని అడంకులతో నిండి ఉన్నాయి. కాబట్టి అలాంటి అడంకులు మన శరీరము చాలా దెబ్బతింది అనమాట. మన పూర్వీకులు ఇంతకు అరికెలు, కొర్రలు, సాగులు వీటితోనే వాళ్ళు పనిచేయడం వల్ల చాలా దృఢంగా ఉండేవాళ్ళు. ఆ జీన్స్ పనులు ఉన్నాయి కాబట్టి మనము ఆ జీన్స్ మళ్ళీ మనము ఉత్పత్తి చేసుకోవాలంటే ఇప్పుడు లేటెస్ట్ గా కొర్రలు, అరికెలు, సాగులు ఇలాంటి చిరుధాన్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని అందరూ ఉపయోగించుకుంటే వాళ్ళ ఆరోగ్యం చక్కగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం తీసుకునేటటువంటి ఆహారం ఎటువంటిది అని ఆలోచించాలి. తీసుకునే ఆహారంలో ఎంతవరకు మనకు సహాయపడుతుంది, మన శరీరానికి ఎంతవరకు సహాయపడేటటువంటి మెడిసినల్ వాల్యూ ఉంది అనేది కూడా చూసుకోవాలి. వీటిపైనే పైనే ఆధారపడి సెలెక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అహరహం అలుపెరగకుండా ఎటువంటి బాధలు పడకుండా బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి నా సహకార ఉద్యోగ కార్మికులు 50 మందికి, సహకరించినటువంటి మా కౌన్సిల్ సిబ్బందికి, పట్టణ జన్మం కమిటీ సభ్యులకు, పట్టణ ప్రజలు 50 మందికి, వివిధ డిపార్ట్మెంట్ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మామూలుగా ముత్యాల ముగ్గులు అని చెప్పి మనం జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, జిల్లా కలెక్టర్ పశ్చిమ గారి సూచనల మేరకు ఇక్కడ మనం ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నాం, వంటల పోటీలు నిర్వహించుకున్నాం. ఈ విషయం తెలియజేసిన వెంటనే గౌరవనీయులు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ముగ్గుల పోటీలు, వంటల పోటీల్లో పాల్గొతున్నారో వాళ్ళకి ప్రైజ్ మనీ, క్యాష్ మనీని నేను ఇస్తానని చెప్పి వారు పంపడం జరిగింది.
మనం గత 3 సంవత్సరాల నుంచి కూడా మొదటి బహుమతిగా 2516, రెండవ బహుమతిగా 1516, మూడవ బహుమతిగా 1016, అలాగే కన్సలేషన్ ఎవరైనా బాగుంటే వాళ్ళ ఇద్దరికో ముగ్గురికో 500 లెక్కన మనం ధన రూపంగా ఇస్తూ ఉన్నాం. ఆ సంగతి తెలిసి వారే ఈ ప్రైజ్ మనీని కూడా అంటే వారు ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పారు. సార్ ఈ సంవత్సరం మీరు ఎక్కువ ఇచ్చేస్తే మొదటి సంవత్సరం మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది, గత 3 సంవత్సరాలు ఇదే ఆన్వైతే కొనసాగిస్తున్నాం అని చెప్పాం. గారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. వారిని సత్కరించవలసిందిగా గట్టిగా చెప్పండి. మనకు సహాయ సహకారాలు అందించినటువంటి అశ్వ గారికి వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రాజు గారికి కూడా సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజు గారు జన్మభూమి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రముఖులు, జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. మనకందరికీ చాలా గర్వకారణము. ఆయన వెనకాల పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వరకు ఎంతో మంది మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా అహర్నిశలా కష్టపడి ఆయనకు చేదోడు వదలుగా మీరు సహకరించారు కాబట్టి ఆయన తలపెట్టిన విధంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎవరికి లేని విధంగా కోట్లాది రూపాయలు ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం తరఫున అనేక కోట్ల రూపాయలు వెచ్చించి తెప్పించి మనకందరికీ అనేక సౌకర్యాలు కల్పించిన లోకేశ్వరం గారికి పొంగునూరు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని ఉద్యోగస్తుల వారు, విద్యార్థులు కూడా లోకేశ్వర్ వర్మ మనకు చేసిన సహాయానికి మనమంతా రుణపడి ఉన్నాం కాబట్టి ఆయనకు చిరుకానుగా ఈ మున్సిపల్ ఎంప్లాయీస్ తరఫున, పట్టణ ప్రముఖుల తరఫున ఆయన చిన్నగా సన్మానిస్తున్నాం. శ్రీ ఉజ్జయిని పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.
జయంతి సందర్భంగా అంశం విలువలు వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై శుక్రవారం హిందూ సత్యధర్మ దివ్యజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు అక్కుల్ రెడ్డి, వికాస్ పాఠశాల అధినేత అఖిల, వకంతం నాగభూషణరావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ వెంకటపతి, విశ్రాంత ఉపాధ్యాయులు సీతాపతిరాజు, రిటైర్డ్ టీచర్ ప్రభాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అక్కుల్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శంగా తీసుకుని వెళ్లాలన్నారు. అఖిల మాట్లాడుతూ అందరూ స్వామి వివేకానంద ఆశయాలను నెరవేర్చాలని, వకంతం నాగభూషణం మాట్లాడుతూ ఉన్నత ఆశయాలు వ్యక్తిత్వ వికాసంను గూర్చి వివరంగా వివరించారు. వెంకటపతి మాట్లాడుతూ అందరూ విద్యార్థులు బాల్యదశ నుండే మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని, వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. స్థానిక పుంగనూరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాలలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. స్థానిక పుంగనూరు కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల ఆవరణంలో వివేకానంద జయంతి మరియు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వివేకానందుని గురించి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందించడమే కాకుండా ముద్దులకి చిన్నారుల చేత వివేకానందుని వేషధారణలో చూపరులను ఆకట్టుకున్నారు. ఆవరణలోనే సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు సందర్భంగా నృత్యాలు, నాటకాలు, బాలికలకు ముగ్గుల పోటీలను, బాలులకు గాలిపటాలను ఎగురవేయడం, హరిదాసు వేషాలను ధరించారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందుని యొక్క జీవితం భావితరాల వారు ఎలా ఆదర్శంగా తీసుకోవాలో తెలియజేయడమే కాకుండా జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని, ఎన్నో విజయాలను సాధించాలని ఆశించారు. ఎన్టీఆర్ విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో సంక్రాంతి ముందస్తు సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటుతున్న భోగి మంటలు 3 రోజుల పండుగను ఒకే రోజు జరుపుకోవడం జరిగింది. భోగి సందర్భంగా భోగి మంటలు, భోగి పళ్లతో పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా చక్కెర పొంగలి వండి ప్రసాద స్వీకరణ జరిగింది. కనుమ సందర్భంగా పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి రంగవల్లుల అలంకరణ, గొబ్బెమ్మలను పెట్టి సంస్కృతి సాంప్రదాయాలకు ఆయువు పట్టుగా చేశారు. గోవులను అలంకరించి గాలి పటాలను వదిలి ఆనందంతో మైమరపించేలా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్య కరెస్పాండెంట్ ఎన్డి నవీన్ పిల్లలతో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే అందరూ కలిసి ఆనందంగా గడపటమని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించడంతో ముఖ్యాంశాలు మరోసారి. ప్రోటోకాల్ పై జన్మభూమి కార్యక్రమంలో రసాబస. పురపాలికలో ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించిన కమిషనర్ లోకేశ్వర్ వర్మ. ఎస్టీయూ ఆధ్వర్యంలో డిఎస్సి నమూనా పరీక్ష. కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులకు అన్నదానం చేసిన డాక్టర్ బాలాజీ కుటుంబ సభ్యులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.